నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దయచేసి దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు అఖండ 2 మూవీ రిలీజ్ అంశం గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాం. ఇంకా అఖండ 2కి కష్టాలు తీరలేదు. అఖండ 2 రేపు అఖండంగా రిలీజ్ కాబోతున్నా ఇంకా కష్టాలు తీరినటువంటి పరిస్థితి. ఫస్ట్ టైం చాలామంది అభిమానులు ఈ యొక్క సినిమా రిలీజ్ వెనక ఈ రిలీజ్ను ఆపడం కోసం అనేక శక్తులు పనిచేస్తున్నాయి, కుట్ర కోణం దాగి ఉంది అనేటటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటుగా యాజ్ టీజ్గా ఈ సినిమా వెనక కూడా దీన్ని ట్రోల్ చేస్తూ ఒక కొలగజ్జి బ్యాచ్ రంగంలో దిగి అభాసు పాలు చేసేటటువంటి ప్రయత్నం. ఈ అన్ని అంశాలు ఏంటా కష్టాలు, అవి తీరకుండా ఏ విధంగా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అఖండ సినిమా అద్భుతంగా ఎలా రిలీజ్ కాబోతోంది, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటనేది నేను పూర్తిగా పోసుకొచ్చినట్టుగా వివరించేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 1, అసలు ఏంటి అఖండ 2 రిలీజ్ సంబంధించినటువంటి వివాదం అంటే, నేను గతంలోనే అఖండ 2 ఎందుకు ఆగింది అనే అంశం మీద కూడా ఒక క్లియర్ వీడియో చేశాను. చాలా మంది దాన్ని చూసారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. సో చూడని వాళ్ళ కోసం, ఈ సమస్య గురించి తెలియని వాళ్ళ కోసం ఒక బ్రీఫ్గా ఒక 30 సెకండ్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఈ అఖండ 2 సినిమా నిర్మించినటువంటి సంస్థ 14 రీల్స్ ప్లస్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్గా ఉండేది. అప్పుడు ఈరోస్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థతో కలిసి మహేష్ బాబుతో కొన్ని సినిమాలు తీశారు. దూకుడు కానివ్వండి, వన్ నేను ఒక్కడే కానివ్వండి, ఆగడు వంటి సినిమాలు కానివ్వండి. అందుట్లో కొంత డైరెక్టు లేదా కొంత రిలీజ్ హక్కులు, ఈ అంశాలు చాలా చాలా కథలు ఉన్నాయన్నమాట. సో అక్కడ పంపిణీ వ్యవహారాల్లోనూ, అదేవిధంగా లాభాల షేరింగ్లోనూ, ఇంకా అనేక రకాల అంశాల్లో విభేదాలు వచ్చిన తర్వాత ఈరోస్ ఎంటర్టైన్మెంట్ అనేటటువంటి సంస్థ మాకు 14 రీల్స్ వాళ్ళు దాదాపుగా అప్పటి రోజుల్లోనే దాదాపు 10-14 ఏళ్ల క్రితమే మాకు చాలా పెద్ద మొత్తంలో బాకీ ఉందని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెడితే ఆర్బిట్రేషన్ తర్వాత తెలిసింది ఏంటంటే 11 కోట్ల రూపాయలు ప్లస్ వడ్డీ ఈరోస్ వాళ్ళకి ఈ 14 రీల్స్ వాళ్ళు కట్టాలని చెప్పేసి అప్పట్లోనే కోర్టు తీర్పిచ్చింది. 11 కోట్లు ప్లస్ వడ్డీ అనమాట. ఆ తర్వాత దాని మీద వాళ్ళు ఈ 14 రీల్స్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో కూడా 2021లోనో 2022లోనో మళ్ళీ ఈరోస్ వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చినటువంటి పరిస్థితి. దాని నుంచి తప్పించుకునేందుకే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ అనే దాన్ని 14 రీల్స్ ప్లస్గా మార్చారనేటటువంటి ఒక అపవాదు కూడా వీళ్ళ మీద ఉంది. రామాచంట, గోపియాచంట, ఈ 14 రీల్స్ వాళ్ళ మీద. అయితే ఇప్పుడు అఖండ 2 రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే మద్రాస్ హైకోర్టులో, అంటే అఖండ 2 మొన్న డిసెంబర్ 5కు రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో డిసెంబర్ 1నో 2నో వాళ్ళు మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. మాకు ఇలా బాకీ ఉంది, డబ్బులు కట్టాలని చెప్తే మద్రాస్ హైకోర్టు కూడా మళ్ళీ ఈరోస్ వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. 28 కోట్ల రూపాయలు కట్టాల్సిందని చెప్పేసి ఈ సినిమాని నిలుపుదల చేయండి అని చెప్పేసి అయితే మొత్తానికి స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక అక్కడి నుంచి వివాదం, చిలువలు పలువులు, దీని మీద వెనక కుట్ర కోణాలు ఉన్నాయని, అదని ఇదని చెప్పేసి మొత్తానికి పెద్ద రత్సారభస అయింది. ఈ వారం రోజుల పాటు అఖండ అంశం, బాలకృష్ణ, ఈ 14 రీల్స్, బోయపాటి ఇవే అందరికీ ఒక బజ్గా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను, ముచ్చటగా 3 పరిష్కార మార్గాలు ఉన్నాయి, ఇందులో 3వ మార్గం ఎంచుకుంటే తప్ప సినిమా రిలీజ్ అవ్వడం కష్టం అని చెప్పేసి. పరిష్కార మార్గం నంబర్ 1, 28 కోట్లు ఒకేసారి కట్టేయటం సాధ్యం కాదు, చిల్లిగా అవ్వకూడలేదు కాబట్టి ఒక రోజు ముందే హ్యాండ్సప్ అని చేతులు ఎత్తేసారు. ఆ ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోయింది. నంబర్ 2, దీని మీద కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళటం, మేము డబ్బులు కట్టక్కర్లేదని చెప్పేసి. కోర్టుకు వెళితే అఖండ 2 రిలీజ్ని ఇక పూర్తిగా మర్చిపోవటమే. ఇది ఎన్నాళ్ళకు తెగుతుందో తెలియదు, ఎన్నేళ్లు పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, సంవత్సరం పట్టొచ్చు, ఎన్నాళ్ళైనా పట్టొచ్చు. దాంతో దీన్ని ముడిపెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ఆప్షన్ని పొరపాటును కూడా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి క్లియర్గా ఆ వీడియోలో చెప్పేశాం. ఆప్షన్ నెంబర్ 3, కూర్చొని మాట్లాడుకోవటం, కొంత డబ్బు కట్టడం, మిగతా డబ్బుకి ఏదన్నా అఖండ 2 రేపు లాభాల్లో కానివ్వండి, వచ్చే ప్రాఫిట్స్లో అంశంలో కానివ్వండి, వచ్చే అంశాల్లో కానివ్వండి కొంత మేము ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకోవటం. ఇప్పుడు దీనికే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అఖండ 2 రిలీజ్ అవుతుందయ్యా అంటే, బాలకృష్ణ మధ్యవర్తిత్వంతో నడిపారు. 8వ తారీఖునో 7వ తారీఖున మొత్తానికి ఈరోస్ వాళ్ళతో కూర్చొని తను తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ నుంచి 7 కోట్లు,
అదేవిధంగా బోయపాటి సినిమా దర్శకుడు తన తీసుకున్న రెమ్యూనరేషన్ నుంచి 4 కోట్లు మొత్తం కలిపి 11 కోట్ల రూపాయలు వాళ్ళకు కట్టేశారు కాబట్టే కట్టేసి మిగతా డబ్బులకి మేము అఖండ 2లో వచ్చే లాభాలు కానివ్వండి, అఖండ 2 కలెక్షన్స్ నుంచి కానివ్వండి ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. దీంతో పాటుగా కొన్ని ఇంకా ఫైనాన్షియల్స్ ఇష్యూస్ కూడా ఉంటే వాటిని కూడా క్లియర్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి పేమెంట్ రిసిప్ట్లు కానివ్వండి, పేమెంట్ అయినటువంటి అంశాలు కానివ్వండి, వాళ్ళతో చేసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు కానివ్వండి, ఇవన్నీ తీసుకెళ్లి మద్రాస్ హైకోర్టుకు చూపించిన తర్వాత మాత్రమే కోర్టు రిలీజ్కు క్లియరెన్స్ ఇచ్చిందనే అంశం చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో బాలకృష్ణకి తప్పదు, నిర్మాతల చేతులు ఎత్తేసారు, బాలకృష్ణకి తప్పదు. ఒకవేళ బాలకృష్ణకు ముందే తెలుసుంటే ఇంత వ్యవహారం, ఇంత బొక్క, ఇంత ఇది జరిగిందని చెప్పేసి ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోనీ ఈ రోజు వాళ్ళైనా సరే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత, లేదంటే ఆల్రెడీ సెప్టెంబర్లో రావాల్సింది సీజీ వర్క్ కంప్లీట్ అవ్వక రకరకాల కారణాల వల్ల డిసెంబర్కి పోస్ట్ పోన్ అయిపోయింది. సెప్టెంబర్లో చెప్పినా కానీ, లేదంటే ఇంకా 1-2 నెలల ముందు చెప్పినా కానీ ఈ సమస్య వచ్చేది కాదు. బట్ వాళ్ళ భయం వాళ్ళది. మనం దీన్ని రిలీజ్ ఆపితే తప్ప మన డబ్బులు రావనేటువంటి భయంతో వాళ్ళు కూడా కొంత తెలివిగా గేమ్ ఆడారు. అది వేరే విషయం. సో మొత్తానికి బాలకృష్ణ 7 ప్లస్ బోయపాటి 4 మొత్తం కలిపి 11 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించి ఒప్పందం కుదుర్చుకొని మిగతా డబ్బులకి ఈ యొక్క వచ్చేటటువంటి లాభాలు, వచ్చేటటువంటి కలెక్షన్స్, వీటిని లేదంటే రైట్స్ రకరకాలు వాళ్ళు చేయాల్సిన ప్రామిస్లు మొత్తం చేసి మొత్తానికి క్లియరెన్స్ అయితే తీసుకున్నారు. అమ్మయ్య క్లియరెన్స్ పూర్తయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నటువంటి తరుణంలో తాజాగా ఇంకో కష్టం వచ్చి పడింది. ఏంటా కష్టం అంటే, ఇప్పుడు ఈ కష్టంతోనే అభిమానులంతా దీని వెనక కుట్ర కోణం ఉందా అనేటటువంటి ఒక అంశాన్ని అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. తెలంగాణలో 3 రోజుల పాటు, మొదటి 3 రోజుల పాటు ప్రీమియర్ షోలు ప్లస్ మొదటి 3 రోజుల పాటు ఈ యొక్క టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 రోజులకేమో ఇచ్చింది, తెలంగాణలో 3 రోజులకి ఇచ్చింది. ఇందులో ప్రీమియర్ షోలకు 600 రూపాయలు, అదేవిధంగా సింగిల్ స్క్రీన్కి అయితే 50 రూపాయలు పెంచి 225 రూపాయలు టికెట్, మల్టీప్లెక్స్లో అయితే 100 రూపాయలు పెంచి 339, 359 మొత్తానికి టికెట్ రేట్లు అయితే నిర్ణయించబడ్డాయి. దీని మీద సడన్ గా మరి ఎవరో శ్రీనివాసరెడ్డి అనే ఒక అడ్వకేట్ దీని మీద కోర్టుకు వెళ్ళాడని చెప్పేసి అంటున్నారు. ఆయన కోర్టుకు వెళ్ళగానే కోర్టు ఈ జీవోను సస్పెండ్ చేసింది. సేమ్ ఓజీకి ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు దీనికి కూడా ఇదే జరిగిపోయింది. అంటే ప్రీమియర్ షోలు పట్టడానికి కొన్ని గంటల ముందు లేదా ఒక రోజు ముందు ఇచ్చిన జీవో అనేది క్యాన్సిల్ అయిపోయి ఫిల్మ్ డెవలప్మెంట్ ఫెడరేషన్కి, తెలంగాణలో వీళ్ళకి నోటీసులు అయితే జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ఇక్కడ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ కుట్ర కోణం అనేటి, ఇప్పటి వరకు నిర్మాతలు డబ్బులు లేవు, ఆ విషయం దాచిపెట్టారు, బాలకృష్ణకి తెలియనివ్వలేదు, బాలకృష్ణ ముందు ప్లాన్ చేసుకోలేదని చెప్పేసి అన్నవాళ్ళు కాస్త ఇప్పుడు కుట్ర కోణం ఉందనేటటువంటి అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ శాపనార్థాలు కూడా, మీరు ఈ రకంగా చేస్తారా, నిర్మాతను బలి చేసే ప్రయత్నం చేస్తున్నారా, మట్టి కొట్టుకుపోతారని చెప్పేసి శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో కీడులో కూడా మేలు ఏంటయ్యా అంటే, ఆల్రెడీ టికెట్లు బుకింగ్ ఎప్పుడో ఓపెన్ అయిపోయింది. రికార్డు స్థాయిలో మొదటి రోజుతో పోలిస్తే ఆ తర్వాత గంటకు రికార్డు స్థాయిలో బుక్ మై షో వంటి సైట్లు కానీ మిగతా వాటిని కానీ పరిశీలించుకుంటే రికార్డు స్థాయిలో టికెట్ల బుకింగ్ అనేటటువంటి అంశం జరిగిపోయింది. ఇప్పుడు తాపీగా మీరు ప్రీమియర్ షోలు అది ఇది అని చెప్పేసి ఒకవేళ ఆర్డర్స్ ఏమైనా చూపించినా వచ్చినా సరే ప్రయోజనం లేదనేటటువంటి భావన ఒక పక్క వ్యక్తమవుతుంటే, నిర్మాతలు మాత్రం మీరు వదంతులను నమ్మొద్దు, అంతా క్లియర్, ప్రీమియర్ షోలు అంతా క్లియర్, మిగతావంతా క్లియర్, ఏది పట్టించుకోకుండా యథావిధిగా మొత్తం క్లియర్గా జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. బహుశా ఓజేలాగా లాస్ట్ మినిట్లో మళ్ళీ మనం కోర్టుకు వెళ్ళొచ్చు, మళ్ళీ దాన్ని రివోక్ చేయమని అడగొచ్చు, లేదంటే ఉన్నటువంటి లీగల్ ఆప్షన్స్ వాళ్ళు కూడా చూసుకుంటారు కదా. టికెట్ బుకింగ్ ముందు జరగాల్సిన ప్రక్రియ, టికెట్లు బుక్ అయిపోయి టికెట్లు కొన్ని లక్షల సంఖ్యలో టికెట్లు ఇప్పటికీ అమ్ముడుపోయాయి, ఇప్పుడు చేస్తే ప్రయోజనం ఏముంది అని చెప్పేసి కూడా కామెంట్లు వస్తున్నాయి. సరే, అది కోర్టు పరిధిల అంశం కాబట్టి మనకు అనవసరం అనమాట. సో మొత్తానికి కుట్ర కోణం అనేటటువంటి అనుమానం ఇక్కడ వస్తోంది అందరికి. ఎందుకింత పగ పెంచుకున్నారు, ఎందుకింత ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి చాలా క్లియర్గా ఉంది. కీడులో కూడా మంచి ఏంటయ్యా అంటే, మొన్న 5వ తారీఖు కన్నా ఈరోజు 12వ తారీఖు రిలీజ్ కావటం అనేది అఖండ 2కి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే ఆ రోజుకి 5వ తారీఖు ఉన్నటువంటి బజ్జు, 12వ తారీఖు ఉన్నటువంటి బజ్జు రెండింటిని పోల్చుకుంటే బహుశా ఈ వివాదం పుణ్యం అని చెప్పేసి 7 రోజులు విపరీతమైన బజ్ వచ్చింది. అఖండ 2కి జరగాల్సిన ప్రచారం జరగలేదు, జరగాల్సినటువంటి
పబ్లిసిటీ జరగలేదని చెప్పేసి పెద్ద ఎత్తున బాధపడుతున్నటువంటి అభిమానులకి ఊరటనిచ్చాను. వాళ్ళలో ఒక పక్క కసిని పెంచింది, ఇంకో పక్క ఈ వారం రోజుల పాటు 10 రోజుల పాటు అచ్చంగా ఈ అంశం మీదే రచ్చ నడవటం వల్ల రావాల్సినటువంటి బజ్ వచ్చింది. చూడాలి అనుకున్న వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను ఖచ్చితంగా చూసి తీరదామనేటువంటి కసి ఇంకొక పక్క పెరిగింది. ఇక టికెట్ల రేట్ల ఇష్యూ అనేది కూడా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే హిందీ బెల్ట్ లో కూడా అఖండ 2 ఇది కుంభమేళాలో కొంత షూట్ చేయటం, కొంత హిందుత్వం అనే అంశం మీద బేస్ చేసుకుని ఉండటంతో హిందీ బెల్ట్ లో కూడా దీని ప్రభావం గట్టిగా ఉండే అవకాశం ఉంది. అందుకని యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళని కూడా కలిసి కొంత ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అంశాన్ని కూడా వాడుకున్నారు. సో ఇది ఈసారి ఇప్పుడు తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, హిందీలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమా హిందీ బెల్ట్లో గట్టి ప్రభావం చూపిస్తుందనే భావన కూడా చాలా మంది వ్యక్తం అవుతుంది. ట్రేడ్ పండితులు కూడా అదే చెప్తున్నారు. సో ఈ ప్రీమియర్ షోలు వద్దన్నా, కావాలన్నా, టికెట్ రేట్లు పెంచినా పెంచకపోయినా, ఇచ్చినా జీవోలు క్యాన్సిల్ చేసినా, ఏం చేసినా సరే సినిమా మీద ఎఫెక్ట్ పడదు అనేటువంటి భావన అయితే చాలా మంది వ్యక్తం అవుతుంది. ఇక లాస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కోలగజ్జి గురించి. ఆ రోజు సినిమా రిలీజ్ కాస్త వాయిదా పడినటువంటి నేపథ్యంలో బహుశా ఎన్ఆర్ఐ అనుకుంటే ఒక మహిళ తన కూతురు బాధపడినటువంటి విధానం మీద ఒక వీడియో పెట్టింది. దాని మీద పెద్ద ఎత్తున ఆ చిన్న పిల్లను ట్రోల్ చేస్తూ, కులగజ్జ ఆపాదిస్తూ, క్యాస్ట్ ఆపాదిస్తూ రకరకాలుగా వికృతానందం, సునకానందం పొందినటువంటి బ్యాచ్ కూడా ఒకటి ఉంది. మరి ఇవన్నీ ఎవరు చేస్తున్నారో, లేదంటే ఈ పైత్య బ్యాచ్ మొత్తం నిజంగా సోషల్ మీడియాలో తిరుగుతున్నట్టో తెలియదు. కానీ మొత్తానికి ఆ ఎఫెక్ట్ కూడా కొంత గట్టిగా పౌరుషం పెంచింది అనుకోవచ్చు. ఇప్పుడు ఆ వీడియోలు కూడా ట్రోల్ అవుతున్నాయి, పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు చిన్న పిల్లల్ని వాళ్ళని ట్రోల్ చేయటం ఏంటి? నా కూతురికి ఇవన్నీ తెలియదు, ఒక్కసారి తను ఎంత అభిమానం బాలకృష్ణ మీద పెంచుకుందో మీరే వినండి అని చెప్పేసి ఆ తల్లి మరో వీడియో పెట్టింది. గత వీడియో కన్నా ఇప్పుడు ఈ వీడియో పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒరే చూసి బుద్ధి తెచ్చుకోండ్రా అని చెప్పేసి శుద్ధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి నేను ఈ వీడియో లాఖర్లో దాన్ని కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అది కూడా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మొత్తానికి ఈ అఖండ 2 బాలారిష్టాలన్నీ తప్పించుకొని రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఈ మధ్యలో ఈ జీవోల గొడవ ఇష్యూ, ఈ కష్టాల కంటిన్యూషన్ అనేది సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు రావాల్సినంత బజ్ కనిపిస్తోందా అనేది అయితే మీ మాటలో నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అనుకున్నా అసలు నా పేజ్ లో కొన్ని వీడియోస్ పెట్టకూడదు అనుకుంటాను, బట్ అలాంటి వీడియోసే పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నారు కాబట్టి. పిల్లలు మాట్లాడుకున్నా పర్వాలేదు, బట్ నా పిల్లల గురించి మాట్లాడితే ఐ డోంట్ కేర్. బట్ మీరు ఇలానే వదిలేస్తే ఏంటంటే ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేస్తారు. సో బాలయ్య బాబు ఫ్యాన్ అనడం తప్పైంది అన్నారు. ఒకసారి నేను మా పాప దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, మీకే అర్థం అవుతుంది. ఇది ఇంకా స్క్రిప్టెడ్ అన్నారంటే మిమ్మల్ని నా దేవుడు కూడా రక్షించలేడు. నాకు అసలు సంబంధం కూడా లేదు. మిమ్మల్ని బ్లాక్ చేసి పక్కన పడేస్తా, లేదా మీరే పోండి. ఓకే హర్షి ఒక క్వశ్చన్ అడగచ్చా? బాలయ్య బాబు క్యాస్ట్ ఏంటో తెలుసా? అంటే క్యాస్ట్ ఏంటి? లైక్ క్యాస్ట్ ఏంటి? సరే నీ క్యాస్ట్ ఏంటి? ఫస్ట్ క్యాస్ట్ మీనింగ్ ఏంటి? క్యాస్ట్ మీనింగా నువ్వే తెలుసుకోవాలి. బాలయ్య బాబు ఎందుకు ఇష్టం? నాకా విక్రమ్ మామ ఇంట్లో అఖండ మూవీ చూసా. అదే నా ఫస్ట్ మూవీ చూసి అఖండ ఫస్ట్ అదే నా ఫస్ట్ బాలయ్య బాబు మూవీ నేను చూసింది. అప్పటి నుంచి నేను అన్ని మూవీలు చూసి ఫ్యాన్ అవ్వా. అవునా? మమ్మీ చెప్పిందా నీకు ఫ్యాన్ అవ్వమని చెప్పి? నా జస్ట్ ఆస్కింగ్. మమ్మీ గాని డాడీ గాని ఎందుకు నవ్వుతున్నా? అదేం క్వశ్చన్ అంటే అడుగుతున్నా హర్షి. మమ్మీకి బాలయ్య బాబు అంటే ఇష్టమా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హర్షి.